నాగర్పమ్మ నాగర్పమ్మ సుండుపల్లి తల్లివే నాగర్పమ్మ జై జై నాగర్పమ్మ భక్తుల కోరికలు తీర్చే అమ్మ జై జై నాగర్పమ్మ భక్తుల కోరికలు తీర్చే అమ్మ నాగే నాగర్పమ్మ నాగే నాగర్పమ్మ సుండుపల్లి తల్లికి జై నాగర్పమ్మ నాగర్పమ్మ జై జై నాగర్పమ్మ నాగర్పమ్మ జై జై నాగర్పమ్మ జై జై నాగర్పమ్మ హిందూ బంధువులం శ్రీరామ సేవకుల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి విరాళాల సేకరణ చేసి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎంతోమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కావడానికి ప్రధానమైన కారణము మన కార్యకర్తలు కులం, ప్రాంతం, రాజకీయం అనే తేడా లేకుండా వారు అందించిన విరాళాలే దీనికి ప్రధానమైన కారణము. హిందువుల్లో ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో గడప లోపల కులం, గడప దాటితే మనమంతా హిందూ బంధువులు అనే వాక్యాన్ని ముందుకు తీసుకొని పోయి మనలో ఐక్యత తీసుకొని రావాలా, హిందువుల్లో ఐక్యత తీసుకొని రావాలని ఉద్దేశంతో ఈ గ్రూపును స్థాపించడం జరిగింది. మొట్టమొదట 3-4 సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ గ్రూపు ఈరోజు 3000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులను కొనసాగుతున్నారు. ఐక్యతగా ముందుకు వెళ్తున్నామంటే ప్రధానమైన కారణం ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, మనం అందరం ఐక్యతగా చేస్తే ఏ కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకోగలమని హిందూ బంధువుల శ్రీరామ సేవకుల గ్రూపు నిరూపించాము. నాగర్పమ్మ నాగర్పమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లివమ్మ నాగర్పమ్మ నాగర్పమ్మ పెద్దనేని కాలువ గర్వమమ్మ జై నాగర్పమ్మ
జై శ్రీరామ్. హిందూ బంధువులను శ్రీరాముని సేవకులం. ఈ గ్రూప్ ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎన్నో హిందూ బంధువులు అందరం ఒకటయ్యి ఈరోజు నాగర్పమ్మ గుడి దగ్గర ఎంతో ఘనంగా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వేల మంది జనాలు అమ్మవారి కృపా కటాక్షాలను కైగొని చాలా వైభవపేతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మా హిందూ పెద్దలు, మా గ్రూప్ సభ్యులందరం కలిసి విజయవంతం చేసుకున్నాము. జై శ్రీరామ్. పెద్దనేని కాలు బలమం పుణ్యభూమి మా గ్రామం బండకాడ ఈడిగ పల్లెలో వెలసిన తల్లి నాగరత్నమ్మ. ఆదివారం పూజలతో గురువారం హారతులతో భక్తుల గుండెల్లో కొలువై కోరికలు తీర్చే అమ్మవమ్మ నాగర్పమ్మ. నాగర్పమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లివమ్మ. పెద్దనేని కాలువ గ్రామాన ప్రజల కొంగు బంగారమా బండకాడ ఈడిగ పల్లెలో వెలసిన మా అమ్మ. జై నాగర్పమ్మ. జై నాగర్పమ్మ. మేలి మేల మెరగొలిపే చాందిని బన్ను వెలుగులతో మెరిసే చాందిని బన్ను ఎత్తులు లాగే చాందిని బండ్లు జాతరలో ప్రత్యేక ఆకర్షణ బండ్లు. డప్పుల మోత కూరంతా ఊగే నాగర్పమ్మ నామం దిక్కులన్నీ మార్మోగే. పెద్దనేని కాలువ గ్రామమా భక్తుల పుణ్యక్షేత్రమా బండకాడ ఈడిగ పల్లెలో వెలసిన తల్లి నాగర్పమ్మ. సంతర్పణ సేవలతో అమ్మవారి ఆశీస్సులతో జైనన సంతర్పణ సేవలతో అమ్మవారి ఆశీస్సులతో భక్తుల చేతల కీర్తే కేలివమ్మ. నాగరపమ్మ. జై శ్రీరామ్. హిందూ బంధువులం, శ్రీరామ సేవకులం. ఈ గ్రూప్ సభ్యుల్లో నేను ఒకరిని.
ఈ గ్రూప్ నినాదం ఏమంటే గడప లోపల కులం, గడప బయట హిందూ బంధువులు. ఈ నినాదంతో ఈ గ్రూప్ ఫౌండర్ మల్లికార్జున రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ నాగారపమ్మ జాతర సందర్భంగా ఇది 3వసారి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా జరిగిందని చెప్పుకోవడంలో హిందూ బంధువుగా నేను చాలా సంతోషిస్తున్నాను. నాగర్పమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తుల్లివమ్మ. నాగర్పమ్మ నాగర్పమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లివమ్మ. నాగర్పమ్మ నాగర్పమ్మ పెద్దనేని కాలువ ప్రజల కొంగు బంగారమా. నాగర్పమ్మ నాగర్పమ్మ బండకాడ ఇడిగ పల్లె వెలుగు. సోషల్ మీడియా వేదికగా ఒక్కటైన సేవకులం. భక్తుల విరాళాలతో సేవాయజ్ఞం సాగిందయ్యా. 3 ఏళ్లుగా అన్న సంతర్పణ అమ్మ కృపతో జరుగుతుందయ్యా. నీళ్ళ బాటిళ్ళు అందించారే, అరటి పండ్లు పంచారే, ధన రూపేణ వస్తు రూపేణ అమ్మ సేవలో నిలిచారే. అమ్మ సేవే మహాపుణ్యం.
చేసిన అన్నదాతలందరికీ జై. అమ్మవారి ఆశీసులతో సుఖ సంతోషాలే కలగాలి. సేవ చేసిన వారందరూ అభివృద్ధి బాటలో నడవాలి. భక్తుల మనసార కోరగా అమ్మ కరుణ కురవాలి. భక్తుల కోరికలు తీర్చే తల్లివమ్మ. పెద్దనేని కాలువ గర్వమా, బండకడ ఈడిగ పల్లె శోభవమ్మ. అన్న సంతర్పణ మహాదానం అమ్మవారి సేవా ప్రథమం. చాందినై బండ్ల వైభవం భక్తుల ముందెల్లో చిరస్మరణం. జై నాగర్పమ్మ, జై జై నాగర్పమ్మ. ఈ గీతాన్ని రూపొందించిన వారు శ్రీరాజమాత స్టూడియో స్థాయ చోటి. హజై నాగర్పమ్మ తల్లి. జై శ్రీరామ్. హిందూ బంధువులం, శ్రీరాముని సేవకులం. ఈ స్థాపించినటువంటి నా సహోదరుడు మల్లికార్జున రెడ్డి కువైట్లో నాకు ఫస్ట్లో మేము పరిచయం అయ్యి నాకు ఫోన్ చేసి ఈ మాదిరి మిత్రుడా, ఈ మాదిరి మనం గ్రూప్ స్థాపించాలా ఈ మాదిరి అని చెప్పడంతో సరే మిత్రుడా మిత్రమా ఓకే అని చెప్పి అక్కడి నుంచి హిందూ బంధువులం, శ్రీరాముని సేవకులం, కుటుంబ సభ్యులందరినీ చేర్చుకుంటా అందరూ ఐక్యమత్యంతో ఒకటిగా పనిచేస్తూ అందరి సహకారంతో ఫస్ట్ మనం చేసినటువంటి కార్యక్రమం పిగిలేరు బండ్లవంక మాతమ్మ గుడి. అక్కడ నిలిచిపోయినటువంటి గుడిని మనల్ని వాళ్ళు ఆశ్రమించడం జరిగింది. అప్పుడు మల్లికార్జున రెడ్డి వాళ్లకు అందరినీ సహకారంతో అక్కడ నిలిచిపోయినటువంటి మాతమ్మ గుడిని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మన హిందూ బంధువులం, శ్రీరాముని సేవకులం, కుటుంబ సభ్యులందరూ ఇక్కడ అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. దానికి ఫస్ట్ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం. పెదనే కాలువ నాగారబొమ్మ గుడి దగ్గర అన్న సంతర్పణ చేయడం ఇది 3వ సంవత్సరం. దీనికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఓబులై నాయుడు గారికి ఈ కార్యక్రమం ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయన అన్ని కార్యక్రమాలు దగ్గరుండి పూర్తి చేసినందుకు చాలా సంతోషం. ఇదే మాదిరిగా ఇంకొక కార్యక్రమం మనము మొదలు పెట్టబోతున్నాం. తోటిమాలపల్లి దగ్గర శ్రీరాముల గుడి, దాన్ని కూడా మనము అందరం కలిసికట్టుగా కలిసిమెలిసి ఆ శ్రీరాముల వారి గుడిని కూడా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెదనే కాలువ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులం, శ్రీరాముల సేవకులు. హిందువులు అనేవారు కులాలుగా విడగొట్టబడినారు. అలాంటి హిందువుల్లో ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో హిందూ బంధువులం, శ్రీరాముల సేవకులం అనే గ్రూప్ స్థాపించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు సహాయ సహకారాలతో ఎన్నో ఆలయాలు నిర్మించడం జరిగింది. ఆలయాల నిర్మాణానికి మన హిందూ బంధువుల శ్రీరామ సేవకుల గ్రూప్ ద్వారా సహకారాలు కూడా అందించారు. ఇది హిందూ బంధువుల శ్రీరామ సేవకులం అనేది మన అందరి ఐక్యత కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ. హిందూ బంధువులు శ్రీరామ సేవకుల గ్రూప్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. మెడికల్ క్యాంపులు నిర్వహించాము. అదేవిధంగా ఎన్నో ఆలయాల నిర్మాణానికి హిందూ బంధువులు శ్రీరామ సేవకుల గ్రూపు యొక్క
ప్రాధాన్యత ఎంతగానో ఉంది. ఈరోజు 3-4 గ్రూపు ఏర్పాటు చేసి ఈరోజు వేలాది మంది ఈ గ్రూప్లో చేరి అక్కడి నుంచి ఏ సేవా కార్యక్రమం చేసినా కార్యకర్తలు విరాళాల రూపంలో మనకు సహకరిస్తున్నారు. ఈ గ్రూపు ముందుకు పోవడానికి ప్రధానమైన కారణం ఏంటి, మనం అందించిన ప్రతి ఒక్క రూపాయి సేవా కార్యక్రమానికే ఉపయోగిస్తున్నాం అనేది ప్రజల్లో మన మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయమని ఈ హిందూ బంధువులు శ్రీరామ గ్రూప్ ద్వారా నిరూపిస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో హిందువుల ఐక్యత కోసం అన్ని సామాజిక వర్గాలను ఏకం చేయడానికి మన కార్యకర్తలు కానీ మన గ్రూపు ద్వారా ముందుకెళ్తాం. అదేవిధంగా గతంలో బిజినేకాల గ్రామ పంచాయతీ బెస్తపల్లి నందు అక్కడ ఒక శ్రీరామాలయం షెల్టర్ కోసము మన గ్రూప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి శ్రీరాములు యొక్క రథం ఏర్పాటు కోసం, షెల్టర్ ఏర్పాటు కోసము మన గ్రూప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి సేకరణ చేసిన విరాళాలతో దాన్ని పూర్తి చేసి షెల్టర్ని పూర్తి చేసి రథాన్ని కూడా బెస్తపల్లి ప్రాంతంలో ఉండి కోయిట్ లాంటి ప్రాంతాల్లో ఉండి మన హిందూ బంధువులు సహకారంతో రథాన్ని కూడా అందించడం జరిగింది. త్వరలో రథం ప్రారంభోత్సవాన్ని కూడా చేయబోతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన హిందూ బంధువుల శ్రీరాముల సేవకులం, మన కుటుంబం మనది. ఇంటి లోపల అంత సంబంధం మనం అందరము హిందూ బంధువులం, హిందూ శ్రీరామ సేవకులం, ఒకే కుటుంబం. మన నాగార్పమ్మ జాతర సందర్భంగా గత 3 సంవత్సరములుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అన్న వితరణ ప్రతి సంవత్సరము శనివారం రోజు, ఫస్ట్ రోజు 2 రోజు కాకుండా శనివారం రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దాదాపు 3 సంవత్సరములుగా ఈసారి 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేసినాము. అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి అన్న వితరణ భోజనం చేసుకొచ్చి దేవుని కృపాకారంతో దేవుడిని మన నాగార్పమ్మని దర్శించుకొని దేవత దయకారణను దయాకృపాలతో అందరూ కటాక్షపము కార్యక్రమం అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి మన నాగార్పమ్మ దీవెనతో అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాము. ఇదే విధముగా మన హిందూ బంధువుల కుటుంబం, హిందూ సేవకులం, మన హిందూ ధర్మ సేవకులము కొనసాగించాలని చెప్పేసి అందరి తరపున, మన హిందూ బంధువులు అందరి తరపున, శ్రీరాముని సేవకుల తరపున అందరినీ కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై నాగార్పమ్మ తల్లి, జై నాగార్పమ్మ తల్లి, జై నాగార్పమ్మ తల్లి. జై శ్రీరామ్. హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం కుటుంబ ఆధ్వర్యంలో విజయనగర గ్రామం ఈడిపల్లి గ్రామంలో ఈడిపల్లి నందు వెలిసిన శ్రీ నాగార్పమ్మ జాతర సందర్భంగా హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం కుటుంబం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరపబడింది. ఈ అన్నప్రసాద వితరణ గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం అనేది కేవలం ఒక్క కులానికి, మతానికి, రాష్ట్రానికి, ప్రాంతానికని కాకుండా దేశాలతో సహా అందరూ కార్యకర్తలు కలిసి ఈ హిందూ బంధువులం శ్రీరాముని సేవకులు అనే గ్రూపును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యకర్తలు దీనికి సగం బలం. గడప లోపల కులం, గడప దాడితే మనమంతా హిందూ బంధువులం అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంది. ఇదే విధంగా కార్యకర్తల సహకారంతో ఎన్నో గుడులు నిర్మాణం చేశాం. ఇలాగే ఎన్నో కార్యక్రమాలతో ప్రతి పల్లెకు హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం అనే గ్రూప్ ద్వారా మెడికల్ క్యాంపులు కావచ్చు, అన్నప్రసాదం విత్తనం కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ గ్రూప్ ద్వారా ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై నాగార్పమ్మ తల్లి. హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం.